Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో బైసరన్ వ్యాలీలో విధ్వంసం సృష్టించినటువంటి దుండగులు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడ నక్కి ఉన్నా పట్టుకుంటామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పడం, మరోవైపు సాయుధ బలగాలు తీవ్రమైనటువంటి అన్వేషణలు చేస్తుండటంతో దీనికి సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం చురుగ్గా సాగుతుంది. అలానే కొన్ని దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తీవ్రవాదులు కొండలపై నక్కినటువంటి దృశ్యాలు నిఘా కెమెరాలు పట్టించాయనేటువంటిది దీని సారాంశం. ఎక్కడో మారుమూల శివారులో ఉన్నటువంటి కొండల్లో దాక్కున్నటువంటి దుండగులకి సంబంధించిన ఆనుపానులు ఈ నిఘా కెమెరాల్లో కనిపిస్తున్నాయి. వాటిని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం అసలు అటాక్ జరిగినటువంటి ప్రాంతం చూస్తే బైసరన్ వ్యాలీకి, అలానే పహల్గాంను టార్గెట్ చేయడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ ఆల్రెడీ ఉంది. అమర్నాథ్ యాత్రకి సంబంధించినటువంటి యాత్రికులు ఎవరో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ప్రణాళికలో భాగంగానే ఇది మనం చూస్తే కనుక ఈ పహల్గాం అనేది ఒక విధంగా అమర్నాథ్ యాత్రకి ప్రారంభం అడుగు పడేటువంటి ప్రదేశం కింద చెప్తారు. దానికి ఆనుకుని ఉండేదే ఈ బైసరన్ వ్యాలీ. సో ఈ బైసరన్ వ్యాలీ, పహల్గాం ఈ చుట్టుపక్కల ప్రాంతాలను దాటిన తర్వాత అనంతనాగ్, బారాముల్లా, పూంచ్ సెక్టర్కి సంబంధించినటువంటి అటవీ క్షేత్రాలు ఉంటాయి. దట్టమైనటువంటి అడవులు ఒక పక్కన, ఎత్తైనటువంటి కొండలు ఇంకో పక్కన ఉంటాయి. సో ఈ నేపథ్యంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ చేపట్టినటువంటి తనిఖీల్లో ఒక సుదూరమైనటువంటి కొండల్లో తలదాచుకున్నటువంటి కొందరు వ్యక్తులు కనిపించారు. వీటికి సంబంధించినటువంటి దృశ్యాల్ని నిఘా కెమెరాలు పట్టుకున్నాయి. ఈ నిఘా కెమెరాలని విజువల్స్ని అధ్యయనం చేసిన తర్వాత ఆ దిశగా సాయుధ బలగాలు అడుగులు వేస్తూ వెళ్తున్నాయి. అది విజువల్ పరంగా చూస్తే ఎదురుగా కనిపిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా జూమ్ అవుట్ చేస్తే ఎంత దూరం ఉందో కూడా ఈ క్షేత్రంలో ఉండేటువంటి, అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి కొండలు, అడవులు, చెట్లు, వాటికి ఉండేటువంటి ప్రాధాన్యం, దీన్ని అడ్వాంటేజ్ చేసుకునే ఇంతకాలంగా తీవ్రవాదులు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఇది రుజువు అవుతుంది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం బలగాలకి అన్ని రకాల పర్మిషన్స్ కూడా ఇచ్చింది. 1 కిలోమీటర్ దూరంలో కనబడినప్పటికీ కూడా తీవ్రవాదుల్ని కాల్చివేసేటువంటి అధికారాలని సైన్యానికి అప్పగించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించిన తర్వాత రాష్ట్ర బలగాలకు సంబంధించి శాంతి భద్రతల అంశంలో కూడా కొంత స్వేచ్ఛనిచ్చారు. కానీ ఈ ఘటన తర్వాత మరోసారి సైన్యానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు వెళ్ళాయి. ఈ క్రమంలోనే సాయుధ బలగాలకి స్పెషల్ పవర్స్ కూడా అప్పగించారు. ఒక రోజులో అంటే 24 గంటల్లో దుండగులు ఉన్నటువంటి ప్రాంతాలను చుట్టుముట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే వీళ్ళని ఖచ్చితంగా మట్టు పెడతామని చెప్పని భారత ప్రభుత్వం ధీమాగా చెప్తుంది. సో ప్రతి క్షణం ఒక ఉత్కంఠగా జరుగుతుంది. సరిహద్దుల్లో ఒకవైపు సాయుధ బలగాల మోహరింపు పెరుగుతుంది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాంతోపాటే సాయుధ బలగాలు ఈ అన్వేషణ కార్యక్రమాన్ని కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి బహుశా 1-2 రోజుల్లో 2 దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు దారితీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ముందుగా అయితే తీవ్రవాద దుశ్చర్యకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మట్టుబెట్టే దిశగానే భారత సాయుధ బలగాలు కదులుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.